వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. పుష్ప సినిమాతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇటు టాలీవుడ్ దర్శకులే కాదు, అటు తమిళ దర్శకులు కూడా ఆయన కోసం క్యూ కట్టి ఉన్నారు. ఆ సినిమాలన్నిటికీ కూడా ఆయన ఓకే చెప్పారు. ప్రస్తుతం అట్లీ సినిమాలో అంటే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్నటువంటి మూవీ పైన అయితే భారీ అంచనాలే ఉన్నాయి. తర్వాత లోకేష్ కనకరాజు, తర్వాత మలయాళ దర్శకుడు పేరు కూడా వినిపించింది. సో ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే అల్లు అర్జున్ సైమల్టేనియస్ గా అసలు మూవీస్ కాకుండా తన బిజినెస్ కూడా మన అందరికీ తెలిసిందే. మరి అమీర్పేట్ లో AAA మాల్ గురించి కానివ్వండి. సో ఇప్పుడు ప్రెసెంట్ కోకాపేటలో అల్లు సినిమాస్ ని గ్రాండ్ గా ఓపెన్ చేశారు. అల్లు సినిమాస్ థియేటర్ ని అల్లు ఫ్యామిలీ కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అల్లు సినిమాస్ థియేటర్ ని నిన్న ఆయన లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం చూస్తున్నాము అల్లు అరవింద్ గారు, అల్లు శిరీష్, అల్లు అర్జున్, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఎంత గ్రాండ్ గా ఓపెన్ చేస్తున్నారో చూడండి. సో ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ గారు రేవంత్ రెడ్డి గారి పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ కోసం ఆయన చాలా కష్టపడుతున్నారని, తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం ఆయన నిత్యం కష్టపడుతూ తెలంగాణని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి అల్లు అరవింద్ చెప్పారు. తర్వాత అల్లు అరవింద్ గారు ఇంకొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. ప్రపంచంలోనే 3 డాల్బీ సినిమా థియేటర్స్ ఉంటే అందులో ఒకటి అల్లు సినిమాస్ అంటూ ఆయన చెప్పారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ అల్లు అరవింద్ గారి గురించి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి టాలీవుడ్ లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆయన టాలీవుడ్ కి ఎంతో సేవ చేస్తున్నారని, సినిమాస్ ని టాలీవుడ్ తెలుగు సినిమాని ఎక్కడికో అంటే నిర్మాతగా అల్లు అరవింద్ గారు ఎటువంటి సినిమాలు తీస్తున్నారో మనకి తెలిసిందే. సో అన్నిటినీ కూడా ఆయన టాలీవుడ్ తెలుగు పరిశ్రమను ముందుకు తీసుకెళ్తున్నారంటూ అల్లు అర్జున్ గారు చెప్పడం, నాన్న మీరు గర్వపడేలా చేస్తామంటూ కూడా ఆయన చెప్పారు. మరి మొత్తానికి అల్లు అర్జున్ అటు సినిమాస్ తో ఇటు బిజినెస్ తో ఆయన తన హవాను కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే పుష్ప సినిమాతో ఆయన అంతర్జాతీయంగా ఫేమ్ పొందిన తర్వాత అన్ని కూడా భారీ బడ్జెట్ మూవీస్ తీస్తున్నారు. పుష్ప 2 హిస్టరీ క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ 2 పార్ట్స్ కూడా ఎంతటి విజయాన్ని అందుకున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 1 కి అయితే ఆయనకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో వస్తున్నటువంటి AA22 మూవీ పైన అయితే అందరి చూపు దానిపైన ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, ఈ సినిమా గురించి అప్డేట్ ఏమొస్తుందా అని చెప్పి అందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇక అల్లు ఫ్యామిలీ విషయానికి వస్తున్నట్లయితే రీసెంట్ గానే అల్లు శిరీష్ కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. March 6th అల్లు అర్జున్ వెడ్డింగ్ యానివర్సరీ అదే డేట్. మరి అదే March 6th తన చిన్ననాటి స్నేహితురాలైనటువంటి నయనికాని వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. అల్లు స్నేహారెడ్డి, అల్లు అర్జున్ కూడా ప్రేమ వివాహమే. మరి వీరిద్దరిది కూడా ఒకే వెడ్డింగ్ యానివర్సరీ డేట్ కావడం కూడా ఫ్యాన్స్ లో అదొక సెన్సేషన్ క్రియేట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కోకాపేటలో అల్లు సినిమాస్ థియేటర్ అయితే గ్రాండ్ గా ఓపెన్ చేశారు. ఇటువంటి థియేటర్ ని మళ్ళీ కట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అంటూ కూడా కామెంట్స్ చేశారు అల్లు అరవింద్ గారు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఒక గ్రాండ్ థియేటర్ అయితే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగానే ఓపెన్ చేశారు. అయితే గతంలో కూడా అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డికి కొంచెం పడట్లేదు అనే కామెంట్స్ అన్ని కూడా ఈవెన్ అప్పుడు గద్దర్ అవార్డ్స్ తీసుకున్నప్పుడే ఒక క్లారిటీ వచ్చింది. మరి ఏమైనప్పటికీ ఇప్పుడు తన అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈవెంట్ కి తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచి ఆయన చేతుల మీదుగా ఇది గ్రాండ్ గా ఓపెన్ చేశారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవని చెప్పి, ఎటువంటి గొడవలు లేవని చెప్పి అర్థం చేసుకోవచ్చు. మరి ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ సినిమాల కోసం అయితే ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. AA22 గురించి ఇంకా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అట్లీ దర్శకత్వంలో హీరోస్ ని ఏ విధంగా చూపిస్తారో అందరికీ తెలిసిందే. మనం మొత్తానికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తాం అటు అల్లు అర్జున్ కి సినిమాల పరంగా, ఇటు బిజినెస్ పరంగా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.